నిన్నటి బడ్జెట్ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పింది. రాబోయే 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పీఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే పురోగతిలో ఉన్న ఇళ్లు కాకుండా అదనంగా మరో 16 లక్షల మందికి ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాది 4012 కోట్ల రూపాయలు కేటాయించింది. 2.94 లక్షల కోట్ల రూపాయలతో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలపై సభలో కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం కింద పేదవారికి 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ పథకం ఊతం ఇస్తుందన్నారు.